నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో మంది అధికార పార్టీ శాసనసభ్యులుగా పనిచేశారు. ఎంతో మంది మండల స్థాయిలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఈ పొట్టేపాళెం ట్వెల్స్ అనే సమస్య గత అనేక సంవత్సరాలుగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్య కాదు. ఇది ఇటువైపు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం దగ్గర నుంచి ప్రతి ప్రాంతానికి ఈ దారిలోనే పోవాలా. అదేవిధంగా ఇటువైపు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం తాటిపర్తి దగ్గర గ్రామాలన్నిటికీ కూడా ఇదే దారిలో పోతారు. ఇటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య శ్రీధరన్న 2019-24 మధ్య శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే దీనికోసం ప్రయత్నాలు చేసి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత యువనేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు యువ నాయకుల దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దీన్ని ఖచ్చితంగా ఈ బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు శ్రీధరన్న గిరన్న చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సందర్భాల్లో నేను ప్రత్యక్ష సాక్షిని. శ్రీధరన్న ఎన్నిసార్లు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అన్నా ఇది చాలా అవసరం, మనం మాటిచ్చినా చేయాలని చెప్పి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అనేక సందర్భాలు చెప్పినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు రవిచంద్రన్ గారికి కూడా అన్నా రవణ ఇది మనం మాటిచ్చున్నాం, పైన మీరు మాట్లాడి చేయాలా అని చెప్పి అనేక సందర్భాల్లో రవిచంద్రన్తో కానీ R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారితో స్వయంగా గిరన్న అనేక సందర్భాల్లో వెంటపడి కార్యదీక్షాపరుడు పని అనుకుంటే ఎలా సాధిస్తారనే దానికి ఇదొకటి చక్కటి ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శం. ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి అసలు ఏం జరుగుతుందో నెల్లూరు రూరల్లో ఎలా చేస్తున్నాడు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి ఆలోచన చేసే విధంగా అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అటు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఎలా ఇవన్నీ ముందుకు పోతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్న శ్రీధరన్న గారికి గిరన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా దశన్న కోరిక చెప్పాడు 4వసారి శ్రీధర్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉండాలి. దశన్న 3 సార్లు శాసనసభ్యుడు ఇంకా చాలు శ్రీధరన్నకి, ఈసారి మా గిరణని శాసనసభకు పంపించుకొని మనం అందరం, అదే నా కోరిక కాదు స్వయంగా వాళ్ళ సొంత అన్న శ్రీధరన్న కోరిక అనేక సందర్భాల్లో అనేక సభల్లో బహిరంగ సభల్లో చెప్పున్నారు. పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే పొట్టేపాళెంలో నా గుర్తు పొట్టేపాళెం బహిరంగ సభలో ఎంపీ గారు కూడా చెప్పున్నారు, గిరికి నా పూర్తి మద్దతు సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయని. ఖచ్చితంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో శ్రీధరన్న ఆశీస్సులతో మీ అందరి సహకారాలతో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో బాబు గారు లోకేష్ బాబు గారు జిల్లా పరంగా స్థానికంగా సొంత శాసనసభ్యులుగా మీది పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు రవిచంద్ర గారి ఆశీస్సులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరి రేపు డీలిమిటేషన్లో ఏ భాగం ఎలా అవుతుందో భగవంతుడి దయవులు అన్ని అనుకూలించి రేపు 2029లో మీ అందరి సహకారంతో రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గిరన్న శాసనసభకి అడుగుపెట్టి అధ్యక్ష అనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.